ఇండియా కూటమి నేతలంతా నిన్న సమావేశమయ్యారు సార్. వాళ్ళు ఏమంటున్నారంటే మ్యాచ్ ఫిక్సింగ్, మోదీని గద్దె దింపుదాం, మ్యాచ్ ఫిక్సింగ్తో గెలిచేందుకు మోదీ కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ ప్రధానంగా ఈ తమ ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థుల్ని కక్షపూరితంగా వేధిస్తున్నారు అనేది కూటమి నేతల ఆరోపణ. ముఖ్యంగా వాళ్ళు కేజ్రీవాల్ అరెస్ట్ని చూపిస్తూ ఉన్నారు సార్. ప్రతిపక్షాలు మోదీని కార్నర్ చేస్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఈ కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా మోదీ ఏం సాధించబోతూ ఉన్నారు? ఢిల్లీలో 7 సీట్లు అసెంబ్లీ ఎన్నికల్లోమో క్లియర్గా కేజ్రీవాల్ అత్యద్భుతమైన మెజార్టీతో గెలుస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి వచ్చే వరకు 7 సీట్లు గెలుస్తున్నాయి. ఇది ఢిల్లీలో ఉన్న రాజకీయ పరిస్థితి. అంటే ఢిల్లీ ప్రజలు క్లియర్గా దేశానికి మోడీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని తీర్పు చెప్తూ వస్తున్నారు. ఇది ఇలా తీర్పు చెప్తున్నటువంటి ఢిల్లీ ప్రజలకు ఇవాళ మోడీ ఒక తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేశాడు. మీరు కేజ్రీవాల్ను ఎన్నుకుంటారా, నన్ను ఎన్నుకుంటారా పార్లమెంట్ ఎన్నికలకు అని. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలకు పార్లమెంట్ ఎన్నికలకు ఛాయిస్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఆ ఛాయిస్ లేదు. ఇప్పటివరకు ఢిల్లీ ప్రజలు స్పష్టంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలన్నా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ 3rd పొజిషన్. 2019 ఎలక్షన్స్ తీసుకుంటే 7 సీట్లలో 7 బీజేపీ గెలవడం, కాంగ్రెస్ 5 స్థానాల్లో 2వ పొజిషన్లో ఉంటే కాంగ్రెస్ అసలు అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ కూడా లేదు. అలాంటి కాంగ్రెస్ 2nd పొజిషన్లో ఉంటుంది. 5 సీట్లలో 2nd పొజిషన్ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 2 సీట్లలో మాత్రమే 2nd పొజిషన్. మీకు ఓటింగ్ పర్సంటేజ్ తీసుకున్నా బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే, నెంబర్ 2 కాంగ్రెస్ ఉంటే, నెంబర్ 3 ఆప్ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఇవాళ ఢిల్లీ ప్రజలకు నరేంద్ర మోడీ ఒక ఫోర్స్గా ఒక క్వశ్చన్ ముందు పెట్టాడు. మీరు పార్లమెంట్ ఎన్నికలకు కూడా నాకు కొట్టేస్తారా, కేజ్రీవాల్ కొట్టేస్తారా అని. దీనివల్ల బీజేపీ ఏం సాధించినట్లు? సో అందువల్ల ఢిల్లీలో ఏ రకంగానూ కూడా బీజేపీకి ఇది అడ్వాంటేజ్ కాదు. ఇంకేమైనా ఉంటే అది డిసడ్వాంటేజ్ అవుతుంది. అది 7 గెలుస్తారా మళ్ళీ అనేది ఇప్పుడు ఛాలెంజింగ్గా మారింది. గెలవచ్చు, లేదా 1, 2, 3 కోల్పోయినా ఆశ్చర్యం లేదు. ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఈ పొత్తు వాస్తవంగా పసిగని పొత్తు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ను ఓడించే ఆప్ గెలిచింది. అందుకే పంజాబ్లో కూడా కాంగ్రెస్ ఓడించి ఆప్ గెలిచింది కనుక అక్కడ ఆప్కు కాంగ్రెస్కు పొత్తు కుదరక 13కు 13 సీట్లు ఆపే పోటీ చేస్తుంది. ఢిల్లీకి కూడా అదే పరిస్థితి. ఢిల్లీ రాష్ట్ర నాయకులు కూడా వాస్తవంగా ఈ ఎక్సైజ్ లిక్కర్ కుంభకోణం వచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి, కేజ్రీవాల్ పైన కేసు పెట్టాలని ముందు డిమాండ్ చేసింది కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు డిమాండ్ చేశారు, ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని. సో అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ కేజ్రీవాల్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నగర వీధుల్లో కేజ్రీవాల్కు మద్దతుగా కాంగ్రెస్ను తీసుకురావడమే కాకుండా ఇతర రాజకీయ పార్టీలను కూడా తీసుకొచ్చేలా చేసేది కేజ్రీవాల్ అరెస్ట్. తద్వారా కేజ్రీవాల్ అంతకుముందు కాంగ్రెస్తో బంధం అనేది ఒక అన్నేచురల్, అసహజమైన పొత్తుగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ అదొక బేసిస్ అలయన్స్ కుదిర్చేటువంటి పరిస్థితి మోడీ చేశాడు. అంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? దాని బలంతో పాటు కాంగ్రెస్ను కూడా కలుపుకొని పోటీ చేస్తుంది. అంటే కాంగ్రెస్ల పొత్తుకు ఒక పొలిటికల్ లెజిటిమసీ ఇచ్చాడు మోడీ. ఇది రెండవది. మూడవది ఆమ్ ఆద్మీ పార్టీ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు సమదూరంగా ఉంటూ వచ్చింది. ఇటీవలనే ఇండియా కూటమిలో చేరింది. మొదటి నుంచి కూడా దేశవ్యాపిత ప్రతిపక్షాల శిబిరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్, అంటే హృదయపూర్వక సభ్యురాలు కాదు, చాలా దూరం ఉంటూ వచ్చింది. ఇవన్నీ సాంప్రదాయ పార్టీలు, ఈ రాజకీయ అవినీతి, ఈ రాజకీయ సంస్కృతి మీద దూరము అనే వైఖరి తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మొదటిసారిగా కేజ్రీవాల్ అరెస్టుతో దేశవ్యాపితంగా ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ కేజ్రీవాల్ వెనకాల సమీకృతం చేశారు. ఇది మూడవ చేసింది మోడీ. నాలుగవది ఏంటంటే బీజేపీ ఓటర్లలో అందరూ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కమిట్ అయిన ఓటర్ కాదు. ఇందులో ఎథికల్ ఓటర్ చాలామంది ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ
ప్రాంతీయ పార్టీల మిత్రుల వల్ల విసిగెత్తి కాంగ్రెస్ పార్టీ అవినీతి కుంభకోణాలతో చిరాకేసి బీజేపీ ఒక పార్టీ విత్ డిఫరెన్స్ కదా అనే ఒపీనియన్తో బీజేపీ వచ్చినటువంటి ఎథికల్ ఓటర్స్ ఉంటారు. ఈ ఎథికల్ ఓటర్స్ హేమంత్ సోరెన్ లోపలేసినప్పుడు ఇంకెవరినో లోపలేసినప్పుడు ఆ రియాక్షన్ రాడే. కేజ్రీవాల్ లోపలేయడం వల్ల ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకంటే ఇందులో ఈ ఎక్సైజ్ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ డబ్బులు తిన్నట్టు, అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు కొన్నట్లు, అరవింద్ కేజ్రీవాల్ బినామీ ఆస్తులు సంపాదించినట్లు ఈడీ కూడా ఆరోపించడం లేదు. ఇప్పుడు ఆరోపణ ఏంటి? ఈ డబ్బుల్ని పంజాబ్, గుజరాత్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనేది ఆరోపణ. అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు పెంచుకున్నాడని, మనీష్ సిసోడియా ఆస్తులు పెంచుకున్నాడు లేదు. మీరు ఎక్కడైనా చూడండి ఈడీ కేసుల్లో ఆస్తులు జప్తు అవుతాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా చూడండి ఆస్తులు ఫ్రీజ్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తారు. కానీ ఎక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీష్ సిసోడియా ఆస్తుల్ని కానీ అరవింద్ కేజ్రీవాల్ ఆస్తుల్ని కానీ మీరు ఫ్రీజ్ చేసినట్టు, జప్తు చేసినట్టు మీరు ఎక్కడైనా చూసారా? ఈడీకో ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి ఆస్తులు జప్తు చేసడానికి. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇంకో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ద్వారా సంపాదించిన 100 కోట్లలో ఇంకో ఈ లగ్జరీ విల్లా సంపాదించిండు, అందువల్ల ఈ విల్లాను మేము జప్తు చేస్తున్నాం అనేది ఎక్కడైనా మీరు ఏమైనా చదివారా పేపర్లో? అందువల్ల ఇది ఎన్నికల ఖర్చు కొరకు ఈ కుంభకోణం జరిగిందన్నది ఆరోపణ. ఎన్నికల ఖర్చు కొరకు జరిగే అక్రమాన్ని వ్యక్తిగతంగా తన ప్రయోజనాలకు తీసుకునే డబ్బును ప్రజలు ఒకే రకంగా చూస్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఎలక్టోరల్ బాండ్స్ ఉంది. ఎలక్టోరల్ బాండ్స్ అందరికీ కనబడుతున్నాయి కదా. ఈడీ మొదలు రైడ్ చేస్తుంది, దాంతో వాళ్ళు బీజేపీకి డొనేషన్ ఇస్తారు. సో అలా క్లియర్గా ఇప్పుడు ఇదే లిక్కర్ కుంభకోణంలో శరత్ చంద్రారెడ్డి సో ఆయన అప్రూవర్గా మారి బీజేపీకి 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్ ద్వారా డబ్బులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన కేజ్రీవాల్ పేరు చెప్పాడు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. క్లియర్గా ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ను సిబిఐ ఈడీ సీరియస్గా అపోజ్ కూడా చేయలేదు. అంతకుముందు శరత్ చంద్రారెడ్డి కింగ్ పిన్ ఈ కుంభకోణంలో అని చెప్పిన ఈడీ తర్వాత ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆయన బీజేపీకి 55 కోట్లు ఇచ్చాడో ఆఖరికి ఆయన బెయిల్ను కూడా సీరియస్గా అపోజ్ చేయలేదు. ఏమనుకుంటారు జనం? క్లియర్గా కనబడుతున్నప్పుడు. అందుకే కేజ్రీవాల్ కోర్టులో వాదిస్తున్నాడు, ఈ డబ్బులు నా దగ్గర లేవు, బీజేపీ దగ్గర ఉన్నాయని. సో అందువల్ల ఈ ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అవుతున్నాడు. ఆల్రెడీ అశోక్ చవాన్, అజిత్ పవార్, దేవగౌడ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరిపైన గతంలో బీజేపీ అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళని ఇప్పుడు ఎన్డీఏలో చేర్చుకున్నాం అయినా చూస్తున్నాం. ఇలా ఇవన్నీ కనబడుతున్నప్పుడు బీజేపీ పట్ల ఉన్నటువంటి ఒక లూజ్లీ కనెక్టెడ్ ఎథికల్ ఓటర్, ఆ మోడీ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన ఓటరు మొదటిసారి ఇదేంటి అన్యాయం కదా అనేటువంటి భావన కలిగింది. అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ నాకు అర్థమైనంత మేరకు ఏ రకంగానూ అది నరేంద్ర మోడీకి అనుకూలం కాదు. ఈ మధ్య టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో మీకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన జవాబులు చూసిన తర్వాత ఇంకా ఎథికల్ ఓటర్ డిస్టర్బ్ అయిపోతాడు. సో అందువల్ల ఎథికల్ ఓటర్ను డిస్టర్బ్ చేసే, ఎందుకంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉన్నది ఎథికల్ ఓటరే. అంటే ఈ దేశంలో రాజకీయాలు బాగుండాలి, నైతికత ఉండాలి, అవినీతి ఉండకూడదు, రాజకీయాలు ప్రజల పక్షాన కమిట్మెంట్ ఉండాలి అని భావించే వాళ్ళని ఎథికల్ ఓటర్స్ అంటారు. అంటే నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసి సిద్ధాంతపరమైన అంశాల కన్నా కూడా సో ఆ నైతిక ప్రమాణాలకు పెద్దపీట వేసే ఓటర్ అంటే ఓటర్ బేస్డ్ నాట్ ఆన్ ఐడియాలజీ బట్ బేస్డ్ ఆన్ ఎథికల్ పొలిటికల్ కల్చర్. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉన్న ఓటర్లు వీళ్ళే, బీజేపీ వెనకాల ఉన్న ఓటర్లు వేరే, కాంగ్రెస్ వెనకాల ఉన్న ఓటర్లకు వీరు గారు. కాంగ్రెస్ వెనకాల రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటారు. సో ఈ ఎథికల్ ఓటర్లను డిస్టర్బ్ చేశారు. మీకు ఇంకొక 5వ అంశం కూడా చెప్తాను. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలపైన పోరాడచ్చు. అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేయగా మనం ఎప్పుడు చూడలే. పోరాటం సాధించి విజయం సాధించడం. ఎందుకంటే యాంటీ కరప్షన్ నెరేటివ్ కాంగ్రెస్కి సెట్ కాదు. అది చరిత్రలో మనం ఎక్కడా మనకు గతంలో లేదు. కానీ మోడీ వచ్చాక మొదటిసారిగా అవినీతి వ్యతిరేక పోరాటాలు జరిపి కాంగ్రెస్ గెలుస్తోంది. కర్ణాటకలో ఉదాహరణ మనకు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారం మొత్తం అవినీతి పైన. సో కాంగ్రెస్ పార్టీకి ఏనాడు లేని ఆయుధం అది. అవినీతి వ్యతిరేక పోరాటం అనే ఆయుధం కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో మనకు లేదు. అలాంటిది కర్ణాటకలో బీజేపీ ఇచ్చింది. అవినీతి వ్యతిరేక పోరాటమే జరిపి
40% సర్కారా అన్న నినాదం మీద కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల ఏ రకంగానూ మోడీ ఎత్తుగడలు ఈ విషయంలో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ సెల్ఫ్ గోల్. ఎందుకంటే కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల పొలిటికల్గా ఇమీడియట్గా డ్యామేజ్ అయ్యి సీరియస్గా బీజేపీ దెబ్బతింటుందా? మే నాట్. ఎందుకంటే బీజేపీ గెలవడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి సాంప్రదాయంగా బలమున్న రాష్ట్రాల్లో పెద్ద డిస్టర్బెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఐడియాలజికల్గా బలం కాక ఎథికల్ ఓటర్లపైన ఆధారపడి రాజకీయం జరుపుతున్న చాలా ప్రాంతాల్లో బీజేపీ కొంత డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ ఎంత అవుతుంది, దానివల్ల సీట్లు కోల్పోతుందా అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ ఒక రకంగా మోడీ చర్యల వల్ల కేజ్రీవాల్ అరెస్టు, ఈ వ్యవహార సరళి, అటు అశోక్ చవానేమో బీజేపీలోకి, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలోకి, కేజ్రీవాల్ జైలుకు, ఈ కాంట్రాక్ట్ చూసిన వారు ఎవరు ఇది మోడీ చేస్తున్నది అవినీతి వ్యతిరేక పోరాటము అనేది, ప్రతిపక్షాల అవినీతి పరుల రక్షణ ఆరాటము అని అనుకునే అవకాశమే లేదు. అశోక్ చౌహాన్ బీజేపీ ఆరోపించింది అవినీతి పరుడని కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అజిత్ పవార్ను బీజేపీ ఆరోపించింది, చంద్రబాబు నాయుడు బీజేపీ ఆరోపించింది, దేవగౌడ కుమారస్వామిని బీజేపీ ఆరోపించింది, మీకు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ ఆరోపించింది, జగన్మోహన్ రెడ్డి పైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది. మళ్ళీ వీళ్ళందరితో రకరకాల సందర్భాల్లో రకరకాల రూపాల్లో స్నేహం చేస్తుంటే ఇది అవినీతి అనే అంశమా, రాజకీయం అని ప్రజలకు అర్థం కానంత అమాయకులు కారు కదా. అందువల్ల దీనివల్ల లాభం కన్నా నష్టమే బీజేపీ జరుగుతుంది. ఆ నష్టం ఎంత అనేది ఇప్పుడే చెప్పలేము. ఎలక్షన్ కమిషన్, ఈవీఎంలు, మీడియా, సిబిఐ, ఈడీ, 4-5 బిలియనీర్లు, ఈ తరహా కామెంట్స్ కూడా చేశారు సార్ ఇండియా కూటమి నేతలు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు అంటూ ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ మోదీ, మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా గెలిచేందుకు ట్రై చేస్తూ ఉన్నారు మోదీ అని చెప్పేసి. స్పోర్ట్స్లో మ్యాచ్ ఫిక్సింగ్ చూసాము, సో పాలిటిక్స్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందా సార్? అంటే ఎన్నికల్లో గెలవటానికి ఇవి మాత్రమే ఉపయోగపడుతున్నాయా అంటే నిజం కాదు. అది డెఫినెట్గా ఇవన్నీ సాధనాలుగా ఉపయోగించుకుంటున్న మాట నిజం. కానీ బియాండ్ దట్ అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి బీజేపీ గెలుపుకో మోడీ ఫ్యాక్టర్ ఉంది, సో ప్రతిపక్షాల అనైక్యత ఫ్యాక్టర్ ఉంది, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఎన్నికల్లో కేవలం వీటిని ఉపయోగించే గెలుస్తున్నారు అనే ఆరోపణ నేను చేయను. కానీ వీటిని ఉపయోగిస్తున్న తీరు మాత్రం మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎంపికకు ఒక పారదర్శకమైన, ఒక స్వతంత్రమైన వ్యవస్థ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ ఉండాలి ఆఫ్ సుప్రీంకోర్టు. నేను చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఉంటే తప్పేమని ఉందా? ఎన్నికల కమిషన్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వానికే ఆధిపత్యం ఉండకూడదు. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా ఉండాలి అంటే చట్టం చేసి దాన్ని మార్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మీకు ఏం కావాలి అంటే ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ నియమించుకుంటుంది. కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి బహిరంగంగా చెప్పాడు కదా ఈ విషయం. అంటే మా జడ్జిల్ని కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ చెప్పాడు కదా, పార్లమెంటరీ సావర్నిటీ అన్న పదం వాడాడు. అంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకే పైచేయిగా ఉంటుంది న్యాయ వ్యవస్థపై కూడా అని ఎక్కడైనా ఉంటుందా? ఇటీవల 600 లాయర్లు మా చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు. సో న్యాయ వ్యవస్థ పైన ఒక రాజకీయ ఒత్తిడి పెరుగుతుందని. ఏంటి రాజకీయ ఒత్తిడి పెరిగింది అంటే ఎలక్టోరల్ బాండ్స్ చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పితే దేశమంతా హర్షిస్తోంది. అయ్యా క్లియర్గా అర్థమవుతుంది పొలిటికల్ బిజినెస్ నెక్సెస్, పొలిటికల్ క్రిమినల్ నెక్సెస్ అని. కానీ 600 మంది లాయర్లు లేఖ రాశారు. అంటే వాళ్ళకు దృష్టిలో ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటికి రావాల్సింది లేకుండే. దీనిపైన ప్రధానమంత్రి కూడా అనుకూలంగా స్పందించాడు. సో కిరణ్ రిజిజు జడ్జిలను మేమే నియమించుకుంటామంటారు. జడ్జిలు ప్రధానమంత్రి కీర్తిస్తూ సిట్టింగ్ జడ్జిలు మాట్లాడతారు. ఎక్కడైనా ఉందా ఇది? సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్కి వ్యతిరేకం. సుప్రీంకోర్టు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒక జడ్జ్ ఆఫ్ ది సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్టు అప్పటిదాకా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు చెప్తారు. స్వతంత్ర న్యాయమూర్తి కనుక జడ్జి మెరిట్ పట్టి తీర్పు చెప్పారని ఎవరైనా భావిస్తాను. ఆయన రిజైన్ చేసి బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతాడు. సో రంగంలో దిగడమే కాదు, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నాతో బీజేపీ టచ్లో ఉంది, బీజేపీతో నేను టచ్లో ఉన్నాను అని.
అంటే ఒక సిట్టింగ్ జడ్జిగా ఉన్న సమయంలో నాతో బీజేపీ టచ్లో ఉంది, నేను బీజేపీతో టచ్లో ఉన్నానని నేను రిజైన్ చేస్తూ చెప్పాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక సిట్టింగ్ జడ్జి ఉండగా కూడా పొలిటికల్గా లింక్ పెట్టుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆయన చెప్పిన తీర్పుల నిష్పాక్షికత ప్రశ్నార్థకం అవుతుందా లేదా అది కూడా వదిలేదు. ఒక సిట్టింగ్ జడ్జి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి సిట్టింగ్ జడ్జి అలాంటి జడ్జి ఏమంటాడంటే గాంధీకి గాడ్సే ఎక్కువ మధ్య ఎంచుకోండి అంటే నేను ఎంచుకోలేనని చెప్తాడు. అంటే ఆయన దృష్టిలో గాంధీ కన్నా గాడ్సే గొప్పవాడని. ఇలాంటి వాళ్ళు సిట్టింగ్ జడ్జిలుగా ఉండి వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగా తేలుతుంటే ఏమని చెప్పాలి? ఈడీకి సిబిఐ ఐటీ కేసుల్లో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంటే ఏమని చెప్పాలి? అది వాళ్ళు బీజేపీలో చేరడంతో వాళ్ళ కేసులు బెదలకపోతే ఏమని చెప్పాలి? అశోక్ చౌహాన్ అవినీతి పరుడని వారం రోజుల ముందే పార్లమెంట్లో ఆర్థిక మంత్రి ఇచ్చిన నివేదికలో పేర్కొని వారం తర్వాత ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడై ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్ అయినా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ అయితే మరి ఆదర్శ సొసైటీ కుంభకోణాన్ని చెప్పి మీరు ఎన్నికలు గెలిచారా లేదా? మహారాష్ట్ర ఎన్నికల్లో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆదర్శ సొసైటీ అశోక్ చౌహాన్ గురించి చెప్పారా లేదా? అజిత్ పవార్ 70,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ స్కామ్లో ఉన్నాడని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పాడా లేదా? మరి అలాంటి ప్రధానమంత్రి ఆయనను ఎందుకు ఎన్డీఏలో చేర్చుకున్నాడు? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడని చెప్పారా లేదా? మరి ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతుంటే దేవగౌడ కుమారస్వామి అవినీతి పరులని నిన్నమొన్నే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పారా లేదా? మరి వీళ్ళంతా గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా అని మా అందరికీ తెలియదా? సో బళ్ళారి మైనింగ్ మాఫియా అని అంటారు కదా తన్ని. మీకు ఓబులాపురం మైన్ల నుంచి మన శత్రు దేశమైన చైనాకు అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతి అయిందని ఆరోపణలు ఉన్నాయా లేవా? అండ్ బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన నోవాటెల్ బీజేపీ ముఖ్యమంత్రి పైన తిరుగుబాటు చేశాడా లేదా? మరి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్డీఏలో చేరాడా లేడా మోడీని ప్రైమ్ మినిస్టర్ చేసడానికి? ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకోవాలి? ఈడీ సిబిఐ నిష్పాక్షికంగా ఉంటే అశోక్ చౌహాన్ బయట ఎందుకుంటాడు చెప్పండి నాకు. సో బీజేపీ ఆరోపణలు బయట వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. అశోక్ చౌహాన్, గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరిపైన బీజేపీ ఆరోపణలు చేస్తుంది. వేరే వాళ్ళు అజిత్ పవార్, బీజేపీ శివేందు అధికారి, హేమంత్ బిశ్వా శర్మ వీళ్ళందరిపైన గతంలో బీజేపీ ఆరోపణలు చేసింది. బీజేపీ ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ ఉంటారు. సో ఇక మీడియాను ఉపయోగించుకుని తీరు చూస్తున్నాం కదా. ఎవరో చెప్పడం కాదు కదా, నిర్మలా సీతారామన్ అని చెప్పారు కదా మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని అలా డబ్బు లేదని. తాజాగా జీవీ నరసింహారావు చెప్పాడు కదా. అంటే బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కూడా డబ్బే ఉండాలి అని దీని మీనింగ్ కాదా? ఇప్పుడు ఆర్థిక మంత్రి డబ్బు లేదు పోటీ చేయడానికి అంటే అర్థం ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే ఎన్నికల్లో గెలుస్తారు. మరి 3-4 బిలియనీల సహకారం ఉంది అన్న విమర్శకి బలం చేకూరదా? బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసిన రఘునందన్ రావు ఢిల్లీలో చిట్ చాట్లో మాట్లాడిన ఆడియో మనం వినలేదా? మునుగోలో మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని. మరి 100 కోట్లు ఏడికెళ్ళి ఖర్చు పెడతారు? ఎవరు ఇస్తారు చెప్పండి? 100 కోట్లు ఏమైనా బీజేపీ కార్యాలయంలో మనీ ప్లాంట్కు కాస్తాయా? ఎవడోడు ఇవ్వాల్సిందే అక్రమంగానో సక్రమంగానో కదా. మరి 100 కోట్లు ఏడికలు వస్తున్నాయి. ఒక్క ఉప ఎన్నికలోనే 100 కోట్లు ఖర్చు పెడితే ఇక 543 లోక్సభ సీట్లు ఎంత ఖర్చు పెడుతున్నారు? సో ఒకవైపు మీరు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింపజేస్తుంది, 1800 కోట్లు కట్టమని వాళ్ళకు నోటీసులు ఇస్తుంది. మరోవైపు ఎలక్టోరల్ బాండ్ ద్వారా 100 కోట్లు టెంటెడ్ పీపుల్ నుంచి ఈడీ సిబిఐ రైడ్స్ అయినప్పటికీ వారి నుంచి తీసుకుంటుంది. క్లియర్ ప్యాటర్న్ కనబడుతుంది కదా. ఈడీ రైడ్ అవుతుంది, వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఈడీ రైడ్ అవుతుంది, వెంటనే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎలక్టోరల్ బాండ్ ద్వారా. సో ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇదంతా యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా జరుగుతుందా? ఎందుకంటే ఈ ప్యాటర్న్ ఎందుకు ఉంటుంది? ఈడీ రైడ్ చేయడంతోనే వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ కొని బీజేపీకి ఎందుకు ఇస్తాడు? అందువల్ల మిగతా పార్టీల పైన అంటే అర్థం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది అలా చేసింది కనుకనే కాంగ్రెస్ జనం ఈ స్థాయిలో శిక్షించారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఆదర్శమైన రాజకీయ సంస్కృతికి మారిపోయారని నేనేమనడం లేదు. అలాంటి పనులన్నీ చేస్తేనే కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నది. ఏ పనులు చేయకపోతే ఎందుకు ఇలా ఉంటుంది? ప్రజలు ఎందుకు శిక్షిస్తారు? మీరు పార్టీ విత్ డిఫరెన్స్ అని అధికారంలోకి వచ్చారు కనుక వాట్ డిఫరెన్స్ ఆర్ షోయింగ్ అని అంటారా లేదా? దేశం చరిత్రలో అతి తక్కువ రోజులు పార్లమెంట్ సమావేశం కావడం లేదా?
గవర్నర్లు ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాల్ని బతకనిస్తున్నారా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనబడుతున్న విషయాలే కదా. ఇవి కాదని అనగలరు ఎవరైనా. ఒకటే వీళ్ళ బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అనుమానమే లేదు. ఏం చేయండి కాంగ్రెస్కి ఈ శిక్ష ఎందుకు కొడుతుంది? కానీ మళ్ళీ మీరేందుకు చేస్తున్నారని, అదే పని మీరు ఎలా చేస్తారనేదే క్వశ్చన్. కాంగ్రెస్ చేస్తే తప్పు అవుతుంది, బీజేపీ చేస్తే తప్పు అవుతుందా? 39కి పరిమితమై ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత హాస్పిటలైజ్ కావడం కేసీఆర్, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్ జైల్లో ఉండడం, అవకాశం ఇచ్చిన నేతలే ఇప్పుడు పక్క చూపులు చూస్తూ ఉండడం, ఇన్ని ప్రతికూలతల మధ్య జనంలోకి మళ్ళీ కేసీఆర్ వచ్చారు. సో కేసీఆర్ రీఎంట్రీ ఆ పార్టీకి పునరుజ్జీవం ఇవ్వగలదా? పునర్జీవము అనేది పెద్ద పదం. వెంటనే ఒక్క యాక్ట్ వల్లనే వెంటనే రివైవ్ అవుతుందా అనేది అలా స్విచ్ చేస్తే లైట్ అయినట్టు ఉండదు రాజకీయాల్లో. సో బట్ డెఫినెట్గా కేసీఆర్ చేసిన మంచి పని, ఒక అపోజిషన్ పార్టీ చేయాల్సిన పని చేస్తున్నాడు. సో కేసీఆర్ జనంలోకి వెళ్ళి మీకు ఆశ్చర్యం వేస్తుంది, బీజేపీ చేయని పని కేసీఆర్ చేస్తున్నాడు. మీరు గమనించండి, అసలు అపోజిషన్ స్పేస్ బీజేపీ ఆక్రమించుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన ఇంట్రొడక్షన్లో ఇచ్చినట్లు 39 సీట్లకు పరిమితమైంది, కవిత అరెస్ట్ అయిన గందరగోళం, అవకాశాలు ఇచ్చిన వాళ్ళే పక్క చూపులు చూస్తున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం ఉండగా భారతీయ జనతా పార్టీకి ఇంత మంచి అవకాశం, ఓ పబ్లిక్ ఇష్యూ తీసుకొని అపోజిషన్ స్పేస్లోకి రావటానికి. కానీ బీజేపీ నేతలు బహుశా మాకు మోడీ సరిపోతాడు అనే యాంగిల్లో ఉన్నట్టున్నారు. అందువల్ల కేసీఆర్ ఆ అపోజిషన్ స్పేస్ బీజేపీ ఈల్డ్ అవుతుంది, ఇస్తలేడు. ఆ మేరకు అది బీఆర్ఎస్ను నిలపటానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్ దెబ్బతినడానికి ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా చేసేది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అపోజిషన్ స్పేస్ ఉంటుంది మిత్రులు. ఎందుకంటే మీరు కేసీఆర్ కూడా చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ను ఖతం చేస్తే అపోజిషన్ స్పేస్ ఉండదు అని భ్రమపడ్డాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, కాంగ్రెస్ను ఖతం చేస్తే బీజేపీ రూపంలో అంతకన్నా బలమైన ప్రతిపక్షం ముందుకొచ్చి దుబ్బాక హుజూరాబాద్లో కేసీఆర్ను 100 జల్ల నీళ్ళు లాగించింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అఫ్కోర్స్ బీజేపీ స్వయంకృత అపరాధాల వల్ల వాళ్ళు దెబ్బతింటే మళ్ళీ ఆపోజిషన్ స్పేస్కు కాంగ్రెస్ క్యాప్చర్ చేసుకుంది. అందువల్ల డెమోక్రసీలో ఏముంటుందంటే రూలింగ్ పార్టీకి ఆల్వేస్ వ్యతిరేకంగా స్పేస్ ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. వెన్ దెర్ ఇస్ ఎ బ్లాక్ దెర్ ఇస్ ఎ వైట్, వెన్ వెలుతురు ఉన్న చోట చీకటి అనివార్యంగా ఉంటుంది, పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ ఉంటుంది, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా ఆ కౌంటర్ వేలింగ్ ఫోర్స్ ఉంటుంది. సో అందువల్ల మీకు అధికార పార్టీ ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీ అనేది ఉంటుంది. ఆ స్పేస్ ఎవరు తీసుకుంటున్నారన్నది కీలకమవుతుంది. ఇవాళ బీఆర్ఎస్ ఇంత సంక్లిష్టంగా ఉన్న సమయంలో ఆ అపోజిషన్ స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీకి ఒక అపూర్వ అవకాశం. ఎందుకంటే బీజేపీకి 1%, 7% నుంచి 14%కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది, సీట్లు 1 నుంచి 8కి పెరిగాయి. ఇలాంటి సానుకూల స్థితిలో కూడా బీజేపీ చేయలేని పనిని కేసీఆర్ చేస్తున్నాడు. సో అందువల్ల కేసీఆర్ తన అపోజిషన్ స్పేస్ను తాను నిలబెట్టుకోవడం ద్వారా బీఆర్ఎస్ రివైవల్కు ఒక మార్గం వేస్తున్నాడు. అది ఇప్పటికిప్పుడే రివైవ్ అవుతుందా? టూ ఇయర్లీ. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చేంత వరకు అంత ఈజీగా రివైవ్ కాదు. ఈలోగా బీజేపీ అపోజిషన్ స్పేస్ను క్యాప్చర్ చేస్తే మళ్ళీ ఛాలెంజ్ వస్తుంది. కానీ కేసీఆర్ ఈ రైతుల సమస్యల పైన, ఎందుకంటే దానికి కారణం ప్రకృతి వైపరీత్యమా ప్రభుత్వ వైఫల్యమా, ఈ డిబేట్లకు నేను వెళ్ళడం లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు పంటలు ఎండిపోతున్నాయి అనే బాధ అనే అంశం అంగీకరిస్తున్నారు. దానికి కారణం ఎవరు అనే దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అందువల్ల ఇవాళ తీవ్రమైన పరిస్థితి ఉంది వ్యవసాయ రంగంలో అనే అంశాన్ని ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. అందుకే కదా మేము ఎకరానికి 10,000 ఇస్తామని ఇవాళ మంత్రులు చెప్తున్నారు. ఈవెన్ మీరు తుమ్మల ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. ప్రాబ్లమ్ ఈజ్ ఎక్నాలెడ్జ్డ్ బై బోత్, బై ద రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్. కానీ కారణం ఏది అనుకున్నప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యము, ప్రకృతి వైపరీత్యాన్ని కూడా రాజకీయం చేయకండి అనేది తుమ్మల స్టేట్మెంట్ ఇవాళ పత్రికల్లో. లేదు ఇది ప్రభుత్వ వైఫల్యము అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కారణం ఏదైనా సమస్య ఉందని
అటు అధికారంలో ఉన్నవారు ఇటు విపక్షంలో ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. సమస్య ఉన్న చోట ప్రతిపక్షం ఉండాలి. ఇది ప్రతిపక్షానికి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రజల్లో ఉన్న ఎవరిని ఎవరు ఏమీ చేయలేరు. అది ఎంత పెద్ద మీరు జైల్లో పెట్టు, వాళ్ళని తొక్కేయి, ఎందుకంటే ప్రజల్లో ఉన్నంత కాలం ప్రజలు కాపాడుకుంటారు, ఎంతో కొంత కాపాడుకుంటారు. మంచైనా చెడైనా ప్రజలతో ఉండాలి. సో నిరంతరం ప్రజలతో ఉన్నవారు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. రాజకీయాలే కాదు, పబ్లిక్ లైఫ్లో సక్సెస్ అవుతారు. నాగేశ్వర్ అనే విశ్లేషకుడు పాపులర్ కావాలన్నా నిరంతరం ప్రజల గురించి మాట్లాడుతూనే అవుతాను. నేను ప్రజల గురించి మాట్లాడినప్పుడు నన్ను ప్రజలంతా ఓన్ చేసుకోరు. సో అందువల్ల ప్రజలు ఓన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉన్నంత మాత్రాన్ని ఓన్ చేసుకుంటారా? ఇప్పటికిప్పుడే ఓన్ చేసుకోకపోవచ్చు, కానీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అందువల్ల కేసీఆర్ పొలాలకు వెళ్ళడం అనేది ఒక ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సిన పని, చేసిన మంచి పని. అది బీఆర్ఎస్ని ఇప్పటికిప్పుడు రివైవ్ చేస్తుంది అని నేనే కంక్లూజన్ రాను. కానీ బీఆర్ఎస్ను అపోజిషన్ స్పేస్లో పదిలంగా ఉంచటానికి, రేపు మళ్ళీ అవకాశాలు వచ్చినప్పుడు పునర్జీవం పొందటానికి ఒక మార్గం వేస్తుంది. అందువల్ల అది ఇవాళ ఒక్క రోజులో జరగకపోవచ్చు, కానీ దట్ ఇస్ ఎ గుడ్ బిగినింగ్ అంటారు. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే పండుకుంటాడు. ఆయన ఆరోపణల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్లో కాకుండా ఫామ్లో ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫామ్కి వస్తే అది బీఆర్ఎస్కి శుభపరిణామం అవుతుంది కదా. మీకు అదే చూడండి, మీకు కాళేశ్వరం పైన మొత్తం చర్చ జరుగుతున్న సమయంలో, అసెంబ్లీలో కాళేశ్వరం పైన వైట్ పేపర్లు ఇవన్నీ జరుగుతున్న సమయంలో సడన్గా కేసీఆర్ వెళ్ళి నల్గొండలో కృష్ణా బోర్డు పైన మీటింగ్ పెట్టాడు. పెట్టి ఎజెండా మొత్తాన్ని అపోజిషన్ వైపు తిప్పుకోగలిగాడు. అందువల్ల ఇవన్నీ కూడా కేసీఆర్ సామర్థ్యానికి ఒక ప్రతీక. అంటే కేసీఆర్లో ఉన్న పొలిటికల్ పొటెన్షియల్, ద పొలిటికల్ మైండ్, ది షార్ప్ పొలిటికల్ మైండ్ అంతా అయిపోయిందని ఎవరైనా అనుకుంటుంది పొరపాటు. అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్ వీక్ అయ్యేది నాయకులు వెళ్ళిపోతే కాదు. మీకు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది నాయకులు వెళ్ళిపోయారు. 2014 నుంచి 2024 మధ్య కాంగ్రెస్ నుంచి హేమా ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. చివరికి ఎన్నికల సమయంలో సీనియర్ నాయకులైన పొన్నా లక్ష్మయ్య, నాగేంద్రనాథన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఆపారు ఎవరైనా? మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. మళ్ళీ కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? బీజేపీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన బీజేపీ ఓటింగు 7% నుంచి 14% అయింది. 1% నుంచి 1 సీట్ నుంచి 8 సీట్లకు ఎట్లా పెరిగింది? అంటే దీని అర్థం ఏంటి అంటే, నాయకులు వెళ్ళినంత మాత్రాన ఓటర్లు మారుతారనుకుంటే పొరపాటు. అది కొంత డ్యామేజ్ ఉంటుంది, ఉండదని నేను అంటలేను. ఆ నాయకుడికి ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి, ఆ నాయకుడికి ప్రజల్లో ఉన్న పాపులారిటీని బట్టి. కానీ అల్టిమేట్గా ఇట్ ఈస్ నాట్ ద ఇండివిజువల్ లీడర్స్, ఇట్ ఈస్ ద పాలిటిక్స్ దట్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ఎ పార్టీ. రాజకీయ పార్టీల భవిష్యత్తులు ఎప్పుడు కూడా కొద్దిమంది హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ డిసైడ్ చేయరు. ఇట్ డిసైడ్ వాట్ డిసైడ్స్ ఈజ్. ఇది ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఏంటి వైసీపీ పోయిందా? గెలిచింది కదా అధికారంలో. ఇలా వందల ఉదాహరణలు చెప్పగలం దేశంలో. అంటే పార్టీ నేతలు, నాయకులు వెళ్ళిపోయినా పార్టీలు గెలిచిన సందర్భాలు చాలా ఉంటాయి. కారణం ఏంటంటే నాయకులు వెళ్ళడం వల్ల కాదు, నీ పాలిటిక్స్ కరెక్ట్గా ఉంటే ఆ పార్టీ రివైవ్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ కేసీఆర్ పొలిటికల్ స్పేస్ను సమర్థవంతంగా ఆక్యుపై చేసి యాంటీ కేసీఆర్ పొలిటికల్ సెంటిమెంట్ను రౌజ్ చేయగలిగింది కనుక కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల ఆ పని పర్ఫెక్ట్గా చేయగలిగారు కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అపోజిషన్గా తన పాత్రను కనుక పోషిస్తే, దానికి కేసీఆర్ ముందుండి నాయకత్వం వహిస్తే అది డెఫినెట్గా బీఆర్ఎస్కు మంచి రోజులు తెస్తుంది. ఇవాళే తెస్తుంది నేను అనను. అందువల్ల ఈ నాయకులు ఎంత డ్యామేజ్ చేసినా అల్టిమేట్లీ కేసీఆర్ తీసుకునే రాజకీయ మూవ్స్, కేసీఆర్ తీసుకునే పొలిటికల్ స్టెప్స్, అపోజిషన్ స్పేస్లో ఆయన ఎంత గట్టిగా తన పాత్ర పోషిస్తాడు, అసలు బీజేపీకి అపోజిషన్ స్పేస్ ఈల్డ్ కాకుండా ఏం చేస్తాడన్న దానిపైన బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జీవీఎల్ కామెంట్ సార్, పేదరికం ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకంత నిజాయితీగా జరుగుతూ ఉంటే, ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రవాహం చాలా ఎక్కువగా జరుగుతోంది, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అని చెప్పి, పేదరికం ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా జరుగుతూ ఉంటే డబ్బున్న రాష్ట్రాల్లో
అనెతికల్గా జరుగుతోంది అనేది ఆయన కామెంట్. నిజంగా అలా కంపేర్ చేయగలరు? ఎదురికములు ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా జరుగుతుందని సర్టిఫికేట్ నేను ఇవ్వలేను, కానీ అక్కడ కులం ప్రభావము, క్రిమినల్స్ ప్రభావాలు కూడా ఉన్నాయి. యూపీ బీహార్లలో చూస్తుంటే డాన్ టర్న్ పొలిటీషియన్ అంటుంటారు, మనకి ఇంగ్లీష్ పేపర్లో ఉంటారు. డాన్ టర్న్ పొలిటీషియన్స్ ఉంటారు. అంటే నేడు దాకా పెద్ద మాఫియా, రౌడీ, గూండా, రాజకీయ నాయకుడు అయిపోయి ఎంపీ అయిపోతాడు, ఎంపీఎల్ఏలు అయిపోతాడు. సో మనకు కనీసం ఇంకా తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియన్ స్టేట్లో ఈ డాన్ టర్న్ పొలిటీషియన్లు ఎవరు లేరు, క్రిమినల్ టర్న్ పొలిటీషియన్లు ఎవరు లేరు. మీకు యూపీ బీహార్లోనే కనబడతారు ఈ డాన్ టర్న్ పొలిటీషియన్స్. అందువల్ల ఆ పేద రాష్ట్రాల్లో నిజాయితీగా జరిగితే ఈ డాన్ టర్న్ పొలిటీషియన్లు ఎందుకు వస్తారు? మన దగ్గర లేరు కదా. నాకు ఒక్కరిని చూపెట్టండి తెలంగాణ, ఆంధ్రలో భయంకరమైన రౌడీ అయి, గుండా అయి, డాన్ అయి పొలిటీషియన్గా అయిన వాళ్ళు. సో అందువల్ల అట్లీస్ట్ ఆ రకంగానే అయితే జీవీఎల్ అన్నది కరెక్ట్. సో ధనిక రాష్ట్రాల్లో చాలా తీవ్ర స్థాయిలో డబ్బు ప్రభావం ఉంటుంది. కారణం ఈ ధనిక రాష్ట్రాలు కనుకనే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే ఆ రాష్ట్రంలో కొల్లగొట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. నీకు పేద రాష్ట్రంలో ఏం కొల్లగొడతారు, వాళ్ళ బడ్జెట్ ఎంత, వాళ్ళు కొల్లగొట్టేది ఎంత. సో అందువల్ల ధనిక రాష్ట్రంలోనే మీకు డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కారణము అధికారంలోకి వస్తే డబ్బు సంపాదించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టగలిగే స్తోమతున్న నేతలు కూడా ఎక్కువ మంది ఉంటారు. అందుకే డెఫినెట్గా జీవీఎల్ అన్నది నిజం, డబ్బు ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నమాట నిజం. అయితే ఆయన అన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉన్నాడు ఆయన. అంటే డబ్బు లేకనే నేను ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నాను అని. ఎందుకంటే 6 ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. 6 ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు జీవీఎల్ నరసింహారావును ఒక సీట్ నుంచి పోటీ పెట్టవచ్చు కదా. ఆయన పార్టీ అధికార ప్రతినిధిగాను మా అనుభవం ఉండి, సామర్థ్యం ఉండి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకుడు. మీకు పార్లమెంట్లో కూడా ఆయన ఒక పవర్ఫుల్ వాయిస్, ఇప్పటికే రాజ్యసభలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ వాయిస్. అందువల్ల ఏ రకంగా చూసినా జీవీఎల్ నరసింహారావు డిజర్వ్స్ టు బీ ఎన్ ఎంపీ, డిజర్వ్స్ టు బీ ఏ క్యాండిడేట్, అట్లీస్ట్ ఎంపీ కాదు. సో ఆయన విశాఖపట్నం చాలా కాలంగా నర్చర్ చేస్తున్నారు. ఇవ్వాలనుకున్నప్పుడు కడప నుంచి సీఎం రమేష్ని అనకాపల్లి తీసుకురాలేదా? సో ఇవ్వాలనుకున్నప్పుడు జీవీఎల్ నరసింహారావుకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసేవాళ్ళు. మరి కారణం ఏదైనా జీవీఎల్కి ఇవ్వలేదు. సో జీవీఎల్ ఆవేదన ఏంటంటే డబ్బు లేకపోవడం వల్లనే పోటీకి దూరంగా ఉన్నాను. జీవీఎలే కాదు, నిర్మలా సీతారామన్ కూడా అదే మాట చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? బీజేపీలో పోటీ చేస్తున్న వారు డబ్బు పెట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు కనుకనే వాళ్ళు పోటీ చేస్తున్నారు. పాపం సామర్థ్యం లేని నిర్మలా సీతారామన్, జీవీఎల్ నరసింహారావు పోటీ చేయడం లేదు. నిజమే కదా, నిర్మలా సీతారామన్లు జీవీఎల్ నరసింహారావులకు 100 కోట్ల డబ్బులు అయితే లేవు, అది మాత్రం నిజం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా జీవీఎల్ బాగా తెలుసు, నిర్మలా సీతారామన్ గారు అంత బాగా తెలియకపోయినా కొంతవరకు తెలుసు. వాళ్ళేం 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి అక్రమంగా పబ్లిక్ లైఫ్లో చేసిన వాళ్ళైతే కాదు. సో అందువల్ల వాళ్ళ డబ్బులు లేవంటే నేను ఒప్పుకోగలను, అది దట్స్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. వాళ్ళు అందుకే పోటీ చేయలేదా, ఒక కారణాలు ఏదైనా, బట్ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేంత కెపాసిటీ ఉన్న వాళ్ళైతే కాదు, అందులో డౌట్ లేదు. సో అందువల్ల ఇది ఏం తెలియజేస్తుంది? ఇదే కాదు, మునుగోడు ఉప ఎన్నిక పైన రఘునందన్ రావు ఇప్పుడు మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థి, ఆయన చెప్పాడంటే ఆథెంటిక్ కదా, వేరే వాళ్ళు చెప్పారంటే మనం ఒప్పుకోలేము. ప్రత్యర్థులు ఎప్పుడైనా నెగిటివ్ చెప్తారని. కానీ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీజేపీ సీనియర్ నాయకుడైన రఘునందన్ రావు చాలా క్లియర్గా మీడియాతో చిట్చాట్లు చెప్పింది, ఆడియో కూడా వచ్చింది కదా. 100 కోట్లు ఖర్చు పెట్టాము మునుగోడులో, అయినా గెలవలేదు అని. ఒక్క ఉప ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెట్టడం భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది అని స్వయంగా బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు. నిర్మలా సీతారామన్, జీవీఎల్ నరసింహారావు స్టేట్మెంట్ల ద్వారా డబ్బు ఉంటేనే బీజేపీలో పోటీ, మిగతా పార్టీలు లేదా, మిగతా పార్టీలో కూడా ఉంది. కానీ ఇక్కడ బీజేపీ సెల్ఫ్గా సెల్ఫ్ సర్టిఫికేషన్ మన అండర్టేకింగ్ ఇచ్చేస్తున్నారు. సెల్ఫ్ సర్టిఫికేషన్, రఘునందన్ సెల్ఫ్ సర్టిఫికేషన్, మునుగోలో మేము 100 కోట్లు ఖర్చు పెట్టామని. బీఆర్ఎస్ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టిందా, పెట్టవచ్చు, అది వాళ్ళు బీఆర్ఎస్ నేతలు ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇక్కడేమో బీజేపీ నాయకుడే చెప్తున్నాడు కనుక అంతకు మించిన ఆథెంటిసిటీ ఇంకా దేనికి ఉండదు కదా. సో అందువల్ల 100 కోట్లు ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, చాలా తీవ్రమైన స్థాయిలో డబ్బుల ప్రభావం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఈ ట్రెండ్కి ఇంకా ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ పార్టీలన్నా కనీసం జాతీయపరమైన అంశాలు కూడా ఉపయోగించుకుంటారని. పార్టీ విత్ డిఫరెన్స్గా వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇందుకు అతీతం కాదు.
ఫలితంగా ఏమవుతుంది, బాగా డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టులు. అందుకే వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడే ధైర్యం చేయడం లేదు. ఏం కొట్లాడతారు ప్రజలకు మద్దతుగా? వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వ్యాపారాలు చూసుకునేది ఉంటుంది. లేదంటే వాళ్ళ లొసుగులు ఉంటాయి. అధికారంలో ఉన్న వారితో కొట్లాడితే వాళ్ళ లొసుగులు బయటపడతాయి. నేను చాలా నవ్వుతూ అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కు భయపడాలి. సో మన దగ్గర 10 కోట్లు లేవు కనుక పంచాయతీ మనకి భయపడేది లేదు. స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, స్వేచ్ఛగా విశ్లేషించవచ్చు. అందువల్ల నీకు డబ్బు 100 కోట్లు వ్యాపారవేత్తలు పార్లమెంట్కి వెళ్ళి ఏం మాట్లాడతారు? గల్లా జయదేవ్ ఎందుకు రాజకీయాలకు దూరం అయ్యాడు? ఆయనే చెప్పాడు కదా, నేను రాజకీయాల్లో ఉండడం వల్ల నా వ్యాపారాలపైన ఒత్తిడి పెరుగుతుంది అని ఆనెస్ట్గా ఒప్పుకొని పక్కన తిరిగాడు కదా. ప్రభుత్వాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది అని. అందువల్ల పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంత నిజాయితీ ఉన్నా, ఎంత నిబద్ధత ఉన్నా వాళ్ళు దే కెనాట్ ఫైట్ గవర్నమెంట్స్. ప్రజల తరఫున ప్రభుత్వాలతో కొట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, చాలా సులభంగా ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ 30 ఏళ్ళుగా సందర్భం వచ్చినప్పుడు ప్రజల అంశం పైన మంచి పనులు చేసినప్పుడు సమర్థించవచ్చు, లేనప్పుడు విమర్శించాను. ఉదాహరణకు నాకు 50 కోట్ల వ్యాపారం ఉందనుకో, నాకు వెంటనే స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒక నోటీస్ వస్తుంది, నేను నా వ్యాపారం దెబ్బతింటుంది, నేను భరించగలనా? అందువల్ల నాకు ఏది లేదు కనుక నో ఫియర్ నో ఫేవర్, ఏది లేదు, ఏది అవసరం లేదు కనుక. అందువల్ల రాజకీయ నాయకులను ఒక రకంగా ఇంకెపాసిటేట్ చేస్తుంది డబ్బు ప్రభావం. అందువల్ల ఓటర్ ఎన్నికలు కలుషితం చేస్తున్నాయి. ఇవాళ మేము హారిబుల్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2 సార్లు గెలిచాను, 2007లో 2009లో. 2020 కోట్లో చూస్తే భయంకరమైన ధన ప్రభావం. ఆడికి నాకు 55,000 ఓట్లు వచ్చాయి. కానీ నాకు అర్థమైపోయింది, దిగకముందు అర్థం కాలేదు, దిగిన నెలకే అర్థమైంది ఈ ఎన్నికలో మనం గెలిచే అవకాశమే లేదు అని. ఎందుకంటే ఆ రకమైన ధన ప్రభావం మామూలు ధన ప్రభావం కాదు. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ భారీగా ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవగలిగాను. సో అందువల్ల రాజకీయాలు కలుషితం అవుతున్నాయి ధన ప్రభావంతో. జీవీలు వ్యక్తం చేసిన ఆవేదన సరైంది. ఇప్పటికీ రఘురామకృష్ణరాజు అదే ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్, నర్సాపురం టికెట్ తనదే అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమక్షంలో నర్సాపురం టికెట్ నాదే అని చెప్పి తాడేపల్లిగూడెంలో సభలో ప్రకటించేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీలో మారిన సమీకరణాలు, సీట్ల కేటాయింపులో ఆయనకి అక్కడ టికెట్ దక్కలేదు. సో RRRకున్న భరోసా ఏంటి, ధైర్యం ఏంటి? ఇప్పటికీ కూడా టికెట్ నాదే అంటున్నారు. అంటే బహుశా ఈరోజు ఫైనల్ అవుతుందని అంటున్నారు. ఆయన నర్సాపూర్ ఎంపీ అయితే మరి ఇప్పుడున్న క్యాండిడేట్ని మార్చి ఇవ్వాలి, శ్రీనివాస్ వర్మ. సో లేదంటే ఉండి నుంచి ఎమ్మెల్యేగా చేస్తారు అని. కారణం ఏంటి అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆయనకి ఎంత బలం ఉంది అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. ఆయన విన్నబిలిటీ అది కాదు క్వశ్చన్. అఫ్కోర్స్ అన్ని రకాల వనరుల నాయకుడు, కానీ ఆయన ఒక ఐడియా. వాట్ రఘురామకృష్ణరాజు, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్. రఘురామకృష్ణరాజు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది, ఎందుకు ఇంత డిస్కషన్ అవుతోంది, ఎందుకు రాజకీయ పార్టీలు వదిలేయలేకపోతున్నాయి, దానికి కారణం ఏంటంటే ఈజ్ అన్ ఐడియా, ఈజ్ నో లాంగర్ అన్ ఇండివిజువల్. ఏంటి ఐడియా? యాంటీ జగన్ ఐడియా, జగన్ వ్యతిరేక ఐడియా. సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆయనకు నర్సాపురం సీటు డినై చేయడం, ముఖ్యంగా బీజేపీ డినై చేయడం ద్వారా ఒక ఐడియా పైన అటాక్ చేశారు. అది రియాక్షన్ కారణమవుతుంది. ఇలా మీరు సోషల్ మీడియాలో చూడండి, రఘురామకృష్ణరాజు అంటే లక్షల మంది అటు ఇటు రియాక్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం టీడీపీ శ్రేణుల నుంచి టీడీపీకి సాంప్రదాయ మద్దతుదారుల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఏంటిది, రఘురామకృష్ణరాజుకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అని. సో రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల టీడీపీ బీజేపీ పొత్తు ప్రాతిపదికనే ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే టీడీపీ బీజేపీ పొత్తుకు ప్రాతిపదిక ఏంటి? జగన్కు వ్యతిరేకంగానే కదా కలవడం. జగన్ను ఇప్పటికే బీజేపీ జగన్కు వ్యతిరేకమా అనే ప్రశ్న ఆల్రెడీ ఉంది. మీకు నరేంద్ర మోడీ చిలకలూరుపేట ఉపన్యాసంతో ఆ అనుమానం మరింత బలపడింది. రఘురామకృష్ణరాజుకు టికెట్ డినై చేయడంతో ఇక ఆ అనుమానం మామూలుగా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఎవరు బీజేపీని నమ్మే పరిస్థితి లేవు, జనసేన శ్రేణులు ఎవరు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి ఇది పరీక్షగా మారింది. అంటే మరి వాట్ చంద్రబాబు నాయుడు డిడ్,
ఎందుకు చంద్రబాబు నాయుడు నరసాపురం సీటును రఘురామకృష్ణరాజుకు ఎన్ష్యూర్ చేయలేకపోయాడు అని. నాకున్న సమాచారం ప్రకారం రఘురామకృష్ణరాజు ఒక 3-4 నెలలుగా నేను టీడీపీలో చేరుతాను, నరసాపురం సీటు నాకు ఇవ్వండి అని అడుగుతుంటే చంద్రబాబు నాయుడే వారించాడని. లేదు, ఇది బీజేపీకి వెళ్ళే అవకాశం ఉంది అని. బీజేపీకి వెళితే మరి జగన్ ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా, ఇది ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. ఎందుకంటే టీడీపీ వాళ్ళే గతంలో అనుమానాలు వ్యక్తం చేశారు కదా, జగన్ బీజేపీ జగన్కు సహకరిస్తుంది అని. మరి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు లెట్టి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుకి ఇచ్చేలా చూస్తాడని ఎవరైనా అనుకుంటారు, కానీ అది జరగలే. సో నరసాపురం బీజేపీకి ఇచ్చారు, కానీ అది రఘురామకృష్ణరాజుకు రాలే. దాంతో చంద్రబాబు నాయుడు అసలు ఈ కూటమిలో డిసైడింగ్గా ఉండగలిగాడా అంటే బీజేపీ పైన జగన్ ప్రభావాన్ని కూడా అధిగమించి చంద్రబాబు నాయుడు శాసించగలుగుతున్నాడా అనేది ఒక రకంగా ప్రశ్నగా మారింది. అందువల్ల రఘురామకృష్ణరాజుకు సీటు ఇవ్వకపోవడం అనేది టీడీపీ బీజేపీ జనసేన కూటమికి శీల పరీక్షగా మారిపోయింది. అది అంటే ఈ కూటమిలో జగన్ వ్యతిరేక ఐక్యత ఎంత మేరకు ఉంది అన్నదానికి లిట్మస్ టెస్ట్ అని అనొచ్చు, లేదా శీల పరీక్ష అనొచ్చు, అగ్ని పరీక్ష అనొచ్చు, ఏదైనా పేరు పెట్టు. టుడే ఇట్ ఈస్ ద టెస్ట్. అందువల్ల ఇంత సమస్య ఎందుకు అవుతుంది అంటే రఘురామకృష్ణరాజుకి అయితే ఎమ్మెల్యేగా అప్పుడు ఉండి నుంచి పెట్టినా ఈ ప్రశ్న ఏమీ పోదు. ఉండి నుంచి ఒకవేళ ఇంకో కాన్స్టిట్యూన్సీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పెట్టినా ఆ ప్రశ్న అయితే ఎలాగూ ఉంటుంది. సో అందువల్ల కొన్ని ప్రశ్నలు నేను ఇదివరకు ఉదాహరణ కూడా చెప్పాను. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది బాహుబలి సినిమాకు అపూర్వమైన ప్రచారాన్ని ఇచ్చింది. రఘురామకృష్ణరాజుకు ఎందుకు సీట్ ఇవ్వలేదు అన్నది జగన్ వ్యతిరేక ఓటర్లకు గీటురాయిగా మారింది. అసలు ఈ కూటమిలో ఉన్న నిబద్ధత ఎంత, అసలు బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందా, ఈ బీజేపీ సిన్సియర్గానే జగన్ వ్యతిరేకంగా పోరాడుతుందా, టీడీపీ నిజంగానే ఆ రకంగా నిలబడగలుగుతుందా, ఇలాంటి అనేక ప్రశ్నలకు రఘురామ్ ఎపిసోడ్ ఒక సమస్యగా మారింది. అందువల్ల కూటమికి శీల పరీక్షగా మారిన అంశం కనుకనే రఘురామకృష్ణరాజును ఏదో రకంగా అకామిడేట్ చేయాలి అనేది ప్రయత్నం. కారణం ఏంటంటే మళ్ళీ మొదటికి వస్తుంది, ఈ రిప్రజెంట్స్ అన్ ఐడియా, జగన్ వ్యతిరేకత అనే ఐడియా. ఈవెన్ టీడీపీ వారు పెద్దగా రంగంలోకి దిగి చంద్రబాబు, లోకేష్లు, పవన్ కళ్యాణ్లు భారీ ఎత్తున జగన్ వ్యతిరేక క్యాంపెయిన్ మొదలు పెట్టక ముందు నుంచి మీడియా ద్వారే కావచ్చు, రఘురామకృష్ణరాజు నిరంతరం జగన్ వ్యతిరేక వాణి వినిపిస్తూనే వచ్చాడు కదా. అందుకే ఆయన ఆ సింబాలిక్గా మారిపోయాడు. ఇది సింబాలిక్ నౌ, యాంటీ జగన్ ఐడియాకు సింబాలిక్గా మారిపోయాడు.